హాయ్ అండి. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేశారు. అలాగే ఈ ఎగ్జామ్స్ ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రభుత్వానికి క్లియర్గా మీ టాలెంట్ ఏంటో తెలియాలి కదా. మీ టాలెంట్ తెలియడం కోసం దాని ప్రకారం ట్రైనింగ్ ఇవ్వడం లేదా మీకు క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరందరూ సచివాలయంలో రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి ఇంటింటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తారు. నెక్స్ట్ ఓటీపీస్తో మొబైల్ వెరిఫికేషన్ ప్లస్ ఈమెయిల్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రోజుకి 2 times ఉంటాయి. అంటే సెషన్స్ వారీగా ఇచ్చారనమాట. ఫస్ట్ సెషన్ వచ్చేసి ఉదయం 11 నుంచి 12 వరకు, సెకండ్ సెషన్ వచ్చేసి 3 నుంచి 4 వరకు. మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోనే పరీక్ష జరుగుతుంది. ఒక్క టైంలో 2 మాత్రమే పరీక్ష రాయగలరు అనమాట. 2 అలో చేస్తారు. ఇది పూర్తిగా స్కిల్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ మీదే టెస్ట్ ఉంటుంది. ఇందుకు కావాల్సిన హెడ్సెట్, కెమెరా అన్నీ అక్కడే ఆ సచివాలయంలోనే ఉంటాయి. మీరు ఏ స్కిల్కి అప్లై చేశారో దానికి సంబంధించిన చిన్న టాస్క్ ప్రశ్నలే వస్తాయన్నమాట. ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత మీకు మీ స్కిల్కి సరిపోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ టాస్క్స్ లేదా ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ ఇవన్నీ ప్రభుత్వం మీకు కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎగ్జామ్ అనేది ఉచితంగానే గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దీనికి మనీ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, మీకు ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ ఫోన్ మీతో తెచ్చుకోండి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు, సచివాలయం సిబ్బంది. ఆ కరెక్ట్ టైంకి మీరు అక్కడ ఉండేలా చూసుకోండి. ఒక 1/2 గంట ముందే వెళ్ళి అక్కడ ఉండండి. ఐ హోప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్స్ గురించి మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎగ్జామ్కి తప్పకుండా హాజరవ్వండి. ఇది మంచి అవకాశం. మీ ఫ్యూచర్కు ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.